ఇదంతా కూడా దిల్ రాజే చేశాడు. ఆ నలుగురు ఎవరు అంటే దిల్ రాజు, వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి, దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్, దాని తర్వాత ఏషియన్ గ్రూపు అధినేత సునీల్ నారంగ్. వీళ్ళు నలుగురే ఆ నలుగురు, వీళ్ళే ఇది చేశారు. ముఖ్యంగా దిల్ రాజు, ఈ నలుగురిలో కూడా ప్రధానంగా చేసిన దిల్ రాజే అనేది ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది. అసలు దిల్ రాజు, సురేష్, సునీల్ నారంగ్ కలిసి ఎక్కువ బిజినెస్లు వీళ్ళకే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఆ మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారు. సలారు, హనుమాను ఇలాంటి సినిమాలను వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి థియేటర్ల ప్రాబ్లం కనబడింది. సో థియేటర్లు కొంతమంది చేతిలో ఉన్నాయి కాబట్టి థియేటర్లు మనకు సరిగా ఇవ్వట్లేదని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే థియేటర్ బిజినెస్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా థియేటర్స్ లీజుకు తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఏమైందంటే అప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ అండ్ థియేటర్ బిజినెస్లో ఈ ముగ్గురు ఉన్నారు స్ట్రాంగ్గా. ఎవరు? దిల్ రాజు, సునీల్ నారంగు, సురేష్. కాబట్టి ముఖ్యంగా దిల్ రాజు, సునీల్ నారంగు సురేష్ కంటే కూడా. సో వీళ్ళకి ఇది పోటీగా అయింది. దాంతో మైత్రి మూవీ మేకర్స్ని కట్ చేయాలని చెప్పి వీళ్ళు ఈ బంద్కు పిలిపించారు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా కూడా వాళ్ళ ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి, ఏది హరిహర వీరమల్లు. సో మైత్రి మూవర్స్ని కట్ చేయాలంటే ఇదే రైట్ టైం అని దిల్ రాజు ప్లాన్ చేశాడు. దిల్ రాజు వీళ్ళు అయితే వీళ్ళు ఊహించింది ఏమంటే పవన్ కళ్యాణ్ రియాక్ట్ ఎలా అవుతాడని వీళ్ళు ఊహించలేదు. మైత్రి మూవీ దెబ్బ కొడితే ఇది అవుతుందని. దాంతో మైత్రి మూవీ మేకర్స్ ఎవరు? వాళ్ళు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ఇద్దరు కూడా కమ్మ నిర్మాతలు. ఈ కమ్మ నిర్మాతలు అక్కడ చంద్రబాబుని కలిశారు. వేరే మీడియేటర్స్ ద్వారా చంద్రబాబుని కలిసి ఇదంతా చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెప్పాడు. పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. సో దీని వెనక కమ్మ వర్సెస్ ఈ లాబీ. అంటే దిల్ రాజు, రాజు కాదు ఆయన, రెడ్డి, వెంకటరమణారెడ్డి ఆయన పేరు. సో దిల్ రాజు అంటే రెడ్డి వర్గం, ఇటు సురేష్ మళ్ళీ కమ్మాయనకో, కాకపోతే ఆయన ప్రోగా లేడు ఇప్పుడు. అందుకనే సురేష్ రాని కూడా లేదు. ఎందుకంటే నేను యాక్టివ్గా లేను, నాకేమి థియేటర్లు లేవు, అదంతా సునీల్, ఏషియన్, దిల్ రాజు వాళ్ళకుండా వాళ్ళు చూసుకుంటారు. నాకు లేనప్పుడు నా మీద ఎవడు మాట్లాడితే నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలన్నట్టుగా ఆయన సైలెంట్ అయిపోయాడు. సునీల్ నారాయణ కూడా బయటికి రాలేదు, ఓన్లీ దిల్ రాజే వచ్చాడు. సో ఇప్పుడు క్లియర్గా ఏంటంటే మనకు కనబడేది ప్రధానంగా దిల్ రాజే విలను, పవన్ కళ్యాణ్ సినిమాకి వ్యతిరేకంగా దిల్ రాజు చేశాడు అన్న నెరేషన్ బయటకు వచ్చింది. నిజానికి దిల్ రాజు గోలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం కాదు. దిల్ రాజు గోల్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ని వాళ్ళని కట్ చేయడం. వాళ్ళు ఎదుగుతున్నారు, తనకు పోటీగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంత తగ్గించాలనేది, వాళ్ళ దూకుడిని తగ్గించాలనేది దిల్ రాజు ఆశయం అని చెప్తున్నారు. గతంలో కూడా ఇక్కడ వరంగల్ సీన్కు దిల్ రాజుకి మధ్య కూడా గొడవలు వచ్చాయి థియేటర్ దీంట్లోనే. వరంగల్ సీన్ కూడా చాలా ఓపెన్గా దిల్ రాజు క్యాంటీగా చాలా మాట్లాడాడు. తర్వాత అతన్ని తొక్కేయగలిగారు వీళ్ళు. సో ఎక్కడైనా మోనోపల్లీలో రెండు రకాల మోనోపల్లి ఉంటాయి. ఒకటి, నువ్వు యునిక్ మిగతా కాంపిటీటర్ల కంటే భిన్నంగా నువ్వు డెవలప్ అయ్యి నీ సిస్టమ్స్ని అభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ ఒక పద్ధతి అయితే. రెండో పద్ధతి, ప్రభుత్వంలో ఉండే నీ పలుకుబడిని కావచ్చు, నీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని మిగతా కాంపిటీషన్ తొక్కేయడం. ఇప్పుడు అదానీ చేస్తున్నది అదే. అదానీ ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు కూడా వేరే వాళ్ళ నుంచి ఎలా లాక్కుంటున్నాడు, సీపోర్ట్లను ఎలా లాక్కుంటున్నాడు అనేది అందరికీ ఇవాళ తెలుసు. బెదిరింపులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఈడీలు ఇంకోటి వాళ్ళ మీద ప్రయోగింపజేసి మోడీ ద్వారా వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకొని అదానీ ఎదుగుతున్నాడు. అదే ట్రెడిషనల్గా ఉన్నవాళ్ళు, టాటాలు, బిర్లాలు, ఏషియన్ పెయింట్స్, మొరాకో, వీళ్ళు నెజ్లే, వీళ్ళందరూ ఆ స్టైల్లో చేయకుండా వాళ్ళ దీంట్లో యూనిక్గా డెవలప్ చేసుకొని చేస్తున్నారు. సో ఇప్పుడు డిమార్ట్ లాంటి వాళ్ళు అలా అభివృద్ధి అయిన వాళ్ళే. వీళ్ళు గవర్నమెంట్ని ఉపయోగించుకొని కాలేదు. కానీ కొత్తగా వస్తున్న చాలామంది గవర్నమెంట్ని లేకపోతే తమ బలాలను ఉపయోగించుకొని తొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇక్కడ దిల్ రాజు మిగతా వాళ్ళు కూడా అదే చేశారనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ మైత్రి మూవీ మేకర్స్ని తొక్కేయడానికి దిల్ రాజు మిగతా వాళ్ళు ట్రై చేశారు. వీళ్ళేమో అక్కడ పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉందని తెలిసినా కూడా దిల్ రాజు ఇంత సాహసం చేస్తాడా, నా తడాక ఏందో చూపిస్తాను అని పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడని చెప్తున్నాడు. ఈయన కూడా అతి సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్ తొక్కుతాడు, తోలు తీస్తాడని చెప్తున్నాడు. అంటే తొక్కడం, తోలు తీయడం అంటే ఏంటి? వీళ్ళని ఇబ్బంది పెట్టడం అక్కడ. మరి దిల్ రాజు దీన్ని ఎలా ఫేస్ చేస్తాడు చూడాలి. పైకైతే ఓపెన్గా దిల్ రాజు పవన్ కళ్యాణ్తో గొడవ పడే పరిస్థితి లేదు.
కానీ ఆయనే దీని వెనక ఉన్నాడనేది గట్టిగా అయితే ప్రూవ్ అవుతూ ఉంది. మరి దీనికి సమాధానంగా దిల్ రాజు మళ్ళీ రంగంలోకి దిగుతాడా లేదా అనేది చూడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.